హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫేర్ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో బుక్ ఫేర్ కు భారీగా పుస్తక ప్రియులు తరలివచ్చారు. స్టాల్స్ సందర్శిస్తూ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫేర్ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో బుక్ ఫేర్ కు భారీగా పుస్తక ప్రియులు తరలివచ్చారు. స్టాల్స్ సందర్శిస్తూ పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, పుస్తకాల పండగ ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతుంది. ఇది 37వ బుక్ ఫేర్. ప్రతి ఏటా కొనసాగుతుంది. ఒక కరోనా ఇయర్ మినహా మిగతా ప్రతి ఏటా కొనసాగుతుంది. కొన్ని లక్షల పుస్తకాలు ఇక్కడ ప్రదర్శిస్తారు, ఇక్కడ ఉంచుతారు. దీంతో చాలా మంది పుస్తక ప్రియులు ఇక్కడికి వచ్చేసి రకరకాల సాహిత్యం ఉంటుంది. ఇక్కడ బాల సాహిత్యం, విప్లవ సాహిత్యం, అన్ని రకాలుగా దాంతో పాటు స్వీయ చరిత్రలు చాలా ఉంటాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ వస్తుంటారు. ఇవాళ సండే కావటం, దాంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా సెలవు కావడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చినట్టుగా ఆ పుస్తక ప్రియులను అడిగి తెలుసుకున్నాం ఎట్లా ఉంది ఏంటి అనేది. ఎట్లా ఉంది సార్, ఎట్లా ఉంది ఇక్కడ పుస్తకాల? ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా బుక్స్, రకరకాల బుక్స్ వస్తున్నాయి. ఒకప్పుడు చాలా రొటీన్ ఉండేది. ఇంకా నెమ్మదిగా రూల్ తీసుకుని ఇక్కడ పెరుగుతున్నాయి. బుక్స్ చూస్తే అన్ని రకాల బుక్స్ పెట్టినా సైంటిఫిక్, ఫిక్షన్. రవిచంద్ర చెప్పండి. ఫెస్టివల్ అనిపిస్తుంది ప్రతి ఇయర్ బుక్ ఫెస్టివల్. ఇంకా పిల్లలకు కూడా అలవాటు అంటే చేద్దాం అనిపిస్తుంది. ఓకే, అంటే ఏ సాహిత్యం ఇక్కడ ఉంది? ఇక్కడైతే ఎక్కువగా కిడ్స్ ఎక్కువ ఉన్నాయి. కిడ్స్ లిటరేచర్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కిడ్స్ కూడా అవే ఎక్కువ మంది పోతున్నట్టున్నాయి. ఎక్కువ స్టాల్స్ కూడా అయితే అవే కనబడుతున్నాయి. కానీ నేనేమంటున్నా అంటే అసలు బయట కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి. వాటి మీద కొంచెం దృష్టి పెట్టాలంటే స్టూడెంట్స్ కైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యడానికి కొద్దిగా డిస్కౌంట్ ఇస్తే బాగుంది. తెలుగు రుచులు కూడా ఉన్నట్టుంది ఇక్కడ, అంటే బుక్స్ తో పాటు. ఓకే సార్, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫేర్? ఇది చాలా బాగుందండి. ఇది 37 సంవత్సరం దిగ్విజయంగా జరుగుతుంది. ఇక్కడ ఈ స్థలం కూడా చాలా బాగుంది. స్థలం ఇక్కడ దగ్గర నేను చూసేదైతే 240 పైన స్టాల్స్ ఉన్నాయి. దీంట్లో ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అంటే కొన్ని స్టాల్స్ రాసిన రచయితలే కూర్చున్నారు ఆ స్టాల్స్ లో. అది ఒక నిజంగా వాళ్ళ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఓకే జనాలకి, అది కూడా విశదీకరించారు. ఇది చాలా గొప్ప విషయం. రచయితలు కూర్చుని అమ్మటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే, మీరు ఎలాంటి బుక్స్ ఇష్టపడుతుంటారు? మేము చాలా యాక్చువల్గా మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాము. వాళ్ళకి పిల్లల గురించి ఇంకోటి నేను మామూలుగా అయితే కథల పుస్తకాలు చిన్నప్పుడు చదివేవాళ్ళము. సాహిత్యము, ఆ తర్వాత విజ్ఞానం, రకరకాలవి. ఇందులో మా తెలిసిన వాళ్ళు కూడా ఇది అంటే ఈ మధ్య కాలంలో అంతా ఫోన్లలో, యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లో ఇందులో అంత తరగాలు అందులో పెట్టేస్తున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు బుక్స్ లో మంచి అవకాశం, మంచి అనుకోవచ్చా? దీని గురించి చెప్పాలంటే నిజంగానే డిజిటల్ వరల్డ్ వచ్చిన తర్వాత అందరికి మొబైల్స్, టీవీలు, యూట్యూబ్లు అయిపోయాయి. కానీ పుస్తకం చదివినప్పుడు గుర్తున్నంత చూసి మర్చిపోతారు కొంతమంది. ఇప్పుడు గుర్తు పెట్టుకున్నవన్నీ క్రైమ్ సీన్స్ అవి ఎక్కువ వచ్చి పిల్లల్లో కూడా ఎక్కువ అవి గుర్తుపెట్టుకుంటారు. కానీ ఒక విజ్ఞానానికి సంబంధించింది కానీ, ప్రవర్తనకి సంబంధించింది కానీ, మనం ఏవి లేకపోతే మన పాపపై జంగిల్ బుక్లు అవి గొప్ప వాళ్ళ స్వీయ చరిత్రలు కానీ గొప్ప వాళ్ళ స్వీయ చరిత్రలు అది
మా మా ప్రణీతిని కూడా ఒకటి రాశాడు. అది 100 హీరోస్ ఆఫ్ ఇండియా. అది కూడా బుక్ రిలీజ్ అవుతుంది, కొత్త పబ్లికేషన్ లో ఉంది. అది కూడా డెఫినెట్ గా మేము చదివిస్తాం మా పిల్లలకి. ఎందుకంటే దాంట్లో మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 100 మంది ఇంపార్టెంట్ లెజెండరీస్ వాళ్ళు ఎవరైతే స్ట్రగుల్ చేశారో స్వాతంత్రానికి, వాళ్ళందరి దగ్గర ఒక దగ్గర చేర్చి దాన్ని కూడా వాళ్ళు అందజేస్తున్నారు. ఇది కొంచెం దీని ద్వారా కూడా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి పుస్తకం మీద ప్రేమ పెంచడానికి కానీ ఇది ఒక మంచి చదవకాశము. ఇక్కడ చాలా ఇక్కడ ఉన్న పార్కింగ్ కూడా గవర్నమెంట్ పార్కింగ్ కూడా ఛార్జ్ చేయట్లా. మళ్ళీ 10th క్లాస్ వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రీ. పెద్దవాళ్ళు వచ్చినా అక్కడ కూడా 10 రూపాయలే ఎంట్రీ ఫీ పెట్టారు. కాబట్టి నిజంగా నేను అభినందిస్తున్నాను. రైట్, ఎట్లా అనిపిస్తున్నానా బుక్ ఫేర్? ఏమేమి బుక్స్ నచ్చినాయి? బాగున్నాయా? ఎప్పుడు యూట్యూబ్ ఫోన్లు కాకుండా స్మార్ట్ ఫోన్ కాకుండా ఎట్లా ఉంది? ఫోన్లు కాకుండా స్మార్ట్ ఫోన్ కాకుండా ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఓకే, రైట్. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫెయిర్ లో? నేను హుస్నాబాద్ నుండి వచ్చానండి. అంత దూరం నుంచి సెకండ్ టైం, లాస్ట్ సండే కూడా వచ్చాను. ఆ రోజు 2 hours నాకు టైం ఎక్కువ లేకుండే, మళ్ళీ చూస్తాను వచ్చాను. మన కరోనా టైంలోనే డిజిటల్ వరల్డ్ వల్ల ఎంత నష్టాలు. అప్పుడే ఒక డిజిటల్ లెసన్స్ ఉంటే బాగుండే ప్రపంచం అంతా అనుకునేది. కానీ కరోనా టైంలో డిజిటల్ లెసన్స్ కాదు, గురువు ముఖత విద్య అనేది ఉండాలి అన్నట్టుగా సేమ్ అట్లనే ఇప్పుడు ఈ రోజు నాకు ఇది చూస్తేనైతే అసలు ఇంత యూట్యూబ్ లో ఎంతో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా పుస్తకాలు కొనడానికి ఇంతమంది వచ్చారంటే అసలు చాలా ఆశ్చర్యం వేసిందండి. నేను సెకండ్ టైం వచ్చాను, పోయిన సండే మళ్ళీ ఈ సండే కూడా వచ్చాను. చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా కొన్ని పుస్తకాలు ఒక 20 పుస్తకాల వరకు కొన్నాను. కానీ ముందు ముందు పుస్తకాల యొక్క విలువ అనేది సమాజం గుర్తిస్తుంది. తప్పకుండా వచ్చే కొత్త జనరేషన్ పిల్లలు కూడా బాగా చదువుతారని రైట్ 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 థ్యాంక్ యూ మేడం. మన దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ లైవ్ లో ఉంది, ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫెయిర్? దాంతో ఎంతో జ్ఞానం సంపాదించుకునే అవకాశం పుస్తకాల్లో ఉంటుంది కదా? జ్ఞానం సంపాదించుకునే అవకాశం పుస్తకాల్లో ఉంటుంది అని చెప్పారు. ఇది కొత్తగా అవును, ఒక్కటి 35 సంవత్సరాల నుంచి కానీ మానవ జీవితంలో చరిత్ర ఒక పునాది, భవిష్యత్తుకు స్ఫూర్తి చరిత్రలోని అంశాలు, సామాజిక పూర్వంలో మానవీయ పూర్వంలో ఏమన్నా అది 35 సంవత్సరాల నుంచి ఈ సంస్థ తమ వంతు బాధ్యతగా గుర్తించి సమాజం కోసం భవిష్యత్ తరాల కోసం స్ఫూర్తి కోసం చేసేటువంటి కార్యక్రమాలు సరే అభినందిస్తారు, సంతోషిస్తారు, పాసాన్ చేస్తారు. కానీ ప్రభుత్వ పక్షాన కావాల్సినంత మద్దతు రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన లిటరరీ సంఖ్య చాలా తక్కువ పెరిగింది ఈరోజు. దాంతోపాటు వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం, భాగస్వాములు చేయడం మన బాధ్యత. సరే, ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఈ సంస్థకు ఒక స్థలం కేటాయింపు ఇంతవరకు కాల. స్థలమే కాదు, ఒక భవన నిర్మాణం కూడా చేపడితే చాలా బాగుంటుంది. ఇదేదో ఇక్కడికి వచ్చి ఇది కావాలి అని చెప్పుకోవడం కాదు, కానీ దాని ద్వారా ఈ కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయి, మరింత ప్రచారం అవుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్క నిమిషం నేను పూర్తిగా చెప్పండి, మళ్ళీ బాగుండదు కదా. అదే కాదు, ఈ విషయాల మీద ప్రభుత్వ స్పందన. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్లో మనకుంది ఏది, లైబ్రరీకి వీటికి సెస్ ఉంది. సెస్ వసూలు చేస్తున్నారా లేదా ఎవరు తెలియదు, సెస్ ఏ రకంగా ఖర్చు పెడుతున్నారో తెలియదు. కానీ ఒకవేళ సెస్ కనుక వసూలు చేసినా, ఇటువంటి వాటికి ప్రోత్సాహకాలు ఇచ్చినా, నాదొక పర్మనెంట్ అంశం ఉంది. ఈ సెస్లో కనీసం 50% ఫిక్స్డ్ డిపాజిట్లో వేసినట్టయితే తరతరాలుగా 10 సంవత్సరాల్లో ఆ మూలధనం స్టేట్ బడ్జెట్ అంత అవుతుంది. నేను చూశాను. ఇది స్వయంగా ముందుకొచ్చే అవకాశం, ఇలా చాలా అవసరాలు అవకాశాలు ఉన్నాయి. అదే కాదు, ఇవాళ పుస్తకాలు చదువుతున్నాము. చెప్పండి. వెనుకటికి తాళపత్రకాలు, వాటిని సంరక్షించుకోవడం మన బాధ్యత. అంతేకాకుండా వాటిని డిజిటైజ్ చేసి ముందు తరాలకు అందించే బాధ్యత కూడా. అందుకే వేద పాఠశాల తిరుపతిలోకి ప్రవేశపెట్టిన సంగతి నాకు గుర్తుకొస్తున్నది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఈ పుస్తకాలన్నింటి కూడా ఈ ప్లాట్ఫామ్స్ లైబ్రరీలో, అదేవిధంగా
ఇంత టెక్నాలజీ పెరిగినా పుస్తక పఠనం అనేది పరిజ్ఞానం కోసం అవసరమే కదా. పట్టణం ఇంటర్నెట్ ద్వారా కూడా ఉన్నట్టయితే ఈ భౌగోళిక ఉన్న రోజులు ఎప్పటికైనా ఎవరికైనా ఏ తరానికైనా అందుబాటులో ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయమంటున్నారు కానీ వద్దంటే అవును ఎక్కడైనా కానీ చదవాలి, పఠనం చేయాలి, చదివించాలి, ఎలాగైనా పట్టణం చేయాలి, రైట్, ఎలాగైనా తెలుసుకోవాలి, ఎలాగైనా ముందడుగు వేయాలి. అదే కదా. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. అంటే ఇది చెప్పండి సార్, చెప్పండి. తెలుగులో ఒక రాజకీయ నాయకుడు తన పేరుతో మీ యొక్క కపి ఫాంట్ తయారు చేసుకుని మొట్టమొదటిసారి 1,00,000 రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు, చెప్పండి. సార్ నేను నల్గొండ నుంచి వచ్చానండి. పేరు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి. నేను బాల రచయితని. నా పుస్తకం స్వయంగా వాళ్ళలో పెట్టాను. ఓకే. పుస్తకాల పండుగ ఇది. అయితే ఈ పుస్తకాల పండుగ అనేది ప్రజలు ఒక అవేర్నెస్ చేసేటువంటి కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా ఇందులో రకరకాల ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటుగా అయితే చాలా పుస్తకాలలో ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిన ఉన్న సందర్భంలో వాట్సాప్ కి బాగా ఫోన్ బాగా అతుకుపోయినటువంటి పిల్లలు ఉన్నారు. నేను హై స్కూల్ టీచర్ గా పనిచేస్తాను. అవునా? పుస్తక పఠనం అనేది చాలా తగ్గింది. కనీసం ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కనీసం పిల్లలు తీసుకుని తల్లిదండ్రులు రావాలి, పఠనాసక్తి పెరుగుతుంది. ప్రతి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా కనీసం ఒక పుస్తకం కనీసం పిల్లకి పుస్తకాలు కొనాలి. ముఖ్యంగా పిల్ల పుస్తకాలు బాగా కొనాలి. కాబట్టి పిల్ల పుస్తకాలు బాగా పఠనం అలవాటు చేసినట్టయితే రాబోయే రోజుల్లో కొంత మార్పు వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇక్కడ దాదాపుగా 300 స్టాల్స్ పైగా ఉన్నాయి. కాబట్టి అనేక రకాల పుస్తకాలు, కొన్ని పుస్తకాలు బాగా వివిధంగా ఉన్నాయి, ఎక్కువ ధరకు ఉన్నాయి, కొన్ని పుస్తకాలు చాలా తక్కువ ధరకు సామాన్యులు కొనేటట్టుగా ఉన్నాయి. రకరకాల పుస్తకాలు ఇక్కడ మనకు లభ్యమవుతాయి. కాబట్టి ఇలాంటి పుస్తకాల పండుగకి, ఇలాంటి బుక్ పేరుకి పిల్లలు తీసుకుని వచ్చినట్టయితే, తల్లిదండ్రులు పిల్లలు ఒక మార్పు వస్తుందని చెప్పేసి సందర్భంగా మేము ఆశిస్తున్నాం. రైట్ సార్. థ్యాంక్ యూ. చూడొచ్చు ఒకసారి, చూపించండి కెమెరామెన్ గారు. ఇక్కడి నుంచి అక్కడ వరకు పెద్ద ఎత్తున వచ్చారు జనం. ముఖ్యంగా పఠనాసక్తి పుస్తకాల మీద పుస్తక ప్రియులంతా వచ్చేసి ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడికి మనము చాలా మంది వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ స్టాల్స్ ఇవన్నీ చూస్తుంటే? ఏమేమి బుక్స్ తీసుకున్నారు? బుక్స్ కొన్నట్టుంది. ఏమేమి బుక్స్ ఉన్నాయి ఇక్కడ? నల్గొండ కథలా? ఓకే. అంటే విప్లవ సాహిత్యం ఇవన్నీ ఉన్నాయా బుక్స్ అన్ని? ఉన్నాయి సార్. కొంచెం ఈ ఇయర్ ఒకటి తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇంకోటి తీసుకుని అట్లా స్టార్ట్ అయింది. ఓకే, చెప్పండి సార్, ఎట్లా ఏం బుక్స్ తీసుకున్నారు? చాలా మనకు సంబంధించి భక్తి సంబంధించి సార్. బాగున్నాయా బుక్స్ ఇక్కడ? బాగున్నాయి, చాలా బాగుంది సార్. ఇది అసలు ఎంత ఉందంటే ఇది మనం మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఒక హైదరాబాద్ ఒక్కటి చూసి సరిపోతుంది మనకు. అంతా ఎన్ని రకాల పుస్తకాలు అంటే ప్రపంచమే కాదు, మొత్తం ఆల్ లాంగ్వేజెస్. చాలా బాగుంది సార్. ఎంత బాగుందంటే అసలు చూడడానికి గొప్పతనం అనిపిస్తుంది, రావడం ఇంకా బాగా అనిపిస్తుంది. సంతోషంగా ఉంది సార్. ఇది చాలా బాగుంది. బిజినెస్ బుక్స్ అన్నీ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ సాహిత్యం, రకరకాల బాల సాహిత్యం, విప్లవ సాహిత్యం, వంటల సాహిత్యం, ఆఖరికి వ్యాపార సాహిత్యం, అన్ని రకాల సాహిత్యం పుస్తకాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ కావచ్చు, రకరకాల బుక్స్ ఉన్నాయి ఇక్కడ. చూడొచ్చు అద్భుతమైన పుస్తకాలు. అంతేకాకుండా పురాణాలు అంటే గతంలో ఉన్నటువంటి బుక్స్ కూడా కొన్ని శతాబ్దాల కింద ప్రింట్ అయినట్టుగా బుక్స్ కూడా, అవి కూడా అప్పుడు రాయబడ్డ బుక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూడొచ్చు, చాలా మంచి జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సాహిత్యం, రకరకాల సాహిత్యం అందులో. మేడం ఎట్లా అనిపిస్తుంది బుక్ పేరు చూస్తే? బాగుందండి. చెప్పండి సార్, ఎట్లా? చాలా బాగుంది. చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, రకరకాలైనవి. మంచి నాలెడ్జ్ అవి బాగా పెంచుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఈ మధ్య టెక్నాలజీ పెరగడంతో బుక్స్కు దూరం అయ్యారా పిల్లలు, అట్లా అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎక్కువ అంటే అన్ని మొబైల్లోనే ఉండడంతో ఈవెన్ వాళ్ళ చదువులు కూడా మొబైల్లోనే ఉన్నాయి కదా, అందుకని కొంచెం కష్టంగా ఉంది వాళ్ళకి మొబైల్ దూరం చేయడం. బట్ కానీ ఇలాంటి పుస్తకాలు కొంచెం రకరకాలు ఉంటే కనుక కొంచెం వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉండి మళ్ళీ పుస్తకాల వైపుకి రావచ్చు. ఇట్స్ రియల్లీ చాలా బాగుంది. సాహిత్యం, ఇతిహాసాలకు సంబంధించి అన్ని రకాలు. రైట్. అంటే చూడొచ్చు అన్ని వర్గాలు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, వృద్ధులు, దాంతోపాటు వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఇక్కడికి బుక్ ఫెయిర్ దగ్గరికి. ఎట్లా అనిపిస్తుంది సార్ బుక్ ఫెయిర్? ఏమేమి? చాలా బాగుంది. చివరికి ఏది కొనాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము. అన్ని బుక్కులు ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా తిరగాలి, చాలా ఉన్నాయి. మేము ఈ వరుస తిరిగాం. ఇంకా చూడాల్సి చాలా ఉన్నాయి. ఇంకా 2 రోజులు ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది. మీరు అంతేనా? ఓకే. అది కంగారు పడుతున్నాం, మీరు ఎక్స్పాండ్ చేయండి. ఓకే, సరే. చూస్తున్నారా వీళ్ళు సంవత్సరానికి ఒకసారి పెడుతున్నారంట కదా? అవును సార్, ఎప్పుడు పెట్టండి. అలాగే 37వ బుక్ ఫెయిర్
37దా అయితే చాలా మంది తీసుకుంటారు మరి. కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఓకే వాళ్ళు కూడా తీసుకుంటాకే అవకాశం ఉండేలాగా మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం పెట్టాలి. ఓకే రైట్. అంటే ఇది కొందరు కోరే పుస్తక ప్రియులు ప్రతి ఏటా పెట్టాలి. దీంతో చాలా బుక్స్ ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి అన్ని భాషల్లో కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. రకరకాల భాషలు, రకరకాల సాహిత్యం అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూడండి, ఒక్కొక్కటి మనుస్మృతి, మనువు రాసినటువంటి ఒక మనుస్మృతి భారతదేశానికి ఒక దిక్సూచి. ఇది చాలా గొప్ప బుక్. అంటే వాస్తవంగా ఈ బుక్ ఇందులో ఉన్నది. దాంతోపాటు ఇతిహాసాలు, సాహిత్యం, ఎందుకంటే ఇతిహాసాల్లో లేనిది ఈ లోకంలో లేదనేది ఒక నానుడు ఉంది. పురాణాలు, రకరకాల బుక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎట్లా అనిపిస్తుంది మేడం ఈ బుక్ ఫెయిర్స్ ఏర్పాటు చేస్తే? ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. వస్తున్నారా? బాగా పబ్లిక్ వస్తున్నారా? వస్తున్నారు. మంచి గొంతునాట సాహిత్యంతో పాటు ఓకే ఓకే చూడొచ్చు ఇట్లా వేద సాహిత్యం కావచ్చు, దాంతో పాటు చాలా చాలా గ్రేట్ వేద సూక్తులు, భారతదేశానికి సంబంధించిన సంస్కృతి, ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించిన విషయాలు, మెడిటేషన్ సంబంధించినవి, హెల్త్కు సంబంధించినవి, ఎడ్యుకేషన్ సంబంధించినవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినవి. ఇక్కడ చూడొచ్చు రకరకాల బుక్స్ చూడొచ్చు. ఇక్కడ డిస్కషన్ కూడా సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ నమస్కారం సార్, మన పాషా అయ్యగిరి సార్ ఉన్నారు. చాలా గొప్ప అంశం సార్. నమస్తే సార్. సార్ ఎట్లా అనిపిస్తుంది బుక్ ఫెయిర్స్? దీంతో మీకు తెలియదు కాదు, చాలా సీనియర్లు మీరు. ఏముందండి, బాగానే ఉంది బుక్ ఫెయిర్ అంటే. ఒకప్పుడు ఇప్పటికి పుస్తక పఠన విషయంలో మీకంటే మీ చిన్న తరంకి ఇప్పుడున్న చిన్నపిల్లల తరానికి ఎట్లా కంపేర్ చేస్తున్నా? నాకు చిన్నపిల్లలతో పెద్దగా టచ్ లేదండి, నేను చెప్పలేను. మొన్నే అడిగాను ఒకళ్ళని, అడిగితే అన్నారు ఈ మధ్య కొత్తగా యువత తీసుకుంటున్నారు, పుస్తకాలు కొంటున్నారు. ఓకే, దీంతో అంటే ఎంతసేపు టెక్నాలజీ తోటి, సెల్ ఫోన్లతో గడిపేట రోజుల నుంచి ఇట్లాంటి పుస్తక పఠనం రోజులు వస్తే బాగుంటుంది అనుకోవచ్చా? చాలా బాగుంటుందండి. మొబైల్ ఫోన్ అనుకోండి, ఏదైనా చదువుతూ చాలా ఉంటాయి దాంట్లో. బుక్ అనుకోండి, బుక్ లో ఇంకా ఓకే, మనుషుల్లో కూడా మార్పు వస్తుంది కానీ బుక్స్ లో అక్షరాలు తేడా రాదు కదా. రైట్. ఓకే సార్, ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? చాలా మంచి పద్ధతి ఈ నడపకపోతే రాబోయే రోజు తరంలో పుస్తకాలు కూడా కొంటాం. అంతే, కనీసం ఇది ఇలా పెట్టడం వల్ల రాబోయే తరంలో ఎంకరేజింగ్ ఉంటుంది, పాత తరం కూడా ఎంకరేజింగ్ గా వచ్చే పుస్తకాలు కొంటున్నారు. ఓకే, చాలా మంచి ఉపయోగం. అంటే ఈ మధ్య సాహిత్యం రాసే వాళ్ళు కూడా దగ్గర కదా, సాహిత్య రాజ్యం కూడా దగ్గర, ఎందుకంటే ఎక్కువ మీడియా వచ్చేసింది, పుస్తకాల మీద ఎవరికి భవిష్యత్ తరానికి ఇది ఒక లింక్ ఉంటుందండి. అది అట్లా రైట్. చూడొచ్చు చాలా అంటే కొన్ని లక్షల బుక్స్ అమ్ముడుపోయినటువంటి అద్భుతమైన బుక్స్ కూడా ఉన్నాయి. రకరకాల సాహిత్యం, విప్లవ సాహిత్యంతో పాటు చూడొచ్చు కౌటిల్యుడి అర్థశాస్త్రం లాంటి బుక్ కూడా, దాంతో పాటు సీక్రెట్ ఈ బుక్ కూడా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. సీతారాం యేచూరికి సంబంధించిన బయోగ్రఫీలు, దాంతో పాటు అంబేద్కర్ బయోగ్రఫీ, దాంతో పాటు ముఖ్యంగా అబ్దుల్ కలాం బయోగ్రఫీలు, దాంతో పాటు చాలా చాణక్యుడు, కౌటిల్యుడు రాసినటువంటి గ్రంథాలు, సాహిత్యం, అన్ని రకాల సాహిత్యం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. విప్లవ సాహిత్యం లాంటి అన్ని రకాల సాహిత్యాన్ని ఇక్కడ చూడొచ్చు. పాషా అయ్యగిరి సార్ ఉన్నారు, వాళ్ళు మరొకసారి సార్ ఎట్లా ఒకప్పటికి ఇప్పటికి తేడాలు ఏం గమనించారు? అంటే చిన్నపిల్లలు ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్లో మునిగిపోతున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్? ఒకటి, పిల్లలందరికీ మిర్రర్ లైఫ్ అయింది ఈ జనరేషన్లో. మిర్రర్ లైఫ్ ఏంటంటే సెల్ ఫోన్ మిర్రరు, కంప్యూటర్, ఇంకా మామూలు దానివల్ల కళ్ళకు కూడా గ్లాసులు వస్తున్నాయి. వేరే లైఫ్ లేకుండా పోయింది. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే చదువుకుంటే కొంత జ్ఞానం వస్తుంది. ఐక్యూ అంటే ఫస్ట్ ఎక్స్పోజర్ కోషెంట్, తర్వాత ఎడ్యుకేషన్ కోషెంట్, రెండు కలిస్తేనే ఐక్యూ వస్తుంది. చుట్టూ తిరిగి చూసి రావాలి, ఏదైనా ప్రపంచమంతా తిరగాలి. చదువు రావడానికి ఎక్కువ ఎక్స్పోజర్ కోషెంట్ ఉంటుంది, చదువుకునే తక్కువ ఉంటుంది. ఎందుకంటే గొర్రెలు కాసేవాడు ఉన్నాడు, వాడు చెట్టు సంగతి, పుట్ట సంగతి, గుట్ట సంగతి, తేలు సంగతి, పాము సంగతి, తొడేలు సైకాలజీ అవి చేస్తాడు. కానీ వానికి సైకాలజీ ప్రెడేటర్స్ అంటే తొడేలు, పులి సైకాలజీ కూడా తెలుస్తుంది. చదువుకున్నది తెలియదు. చదువుకుని పులి సంగతి తెలియదు, మేక సంగతి తెలియదు, ఆవు సంగతి తెలియదు, అసలు కుక్కకు గొర్రెకి ఏం తేడా ఉంటుందో కూడా తెలియదు. గొర్రెకు మేకకు కాదు, గొర్రె కుక్కకు తేడా ఉండేది కూడా తెలియదు అని చదువుకున్న వాళ్ళు. ఐఏఎస్ వాళ్ళు అంతే, దే హావ్ బికమ్ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్స్. ఏమి తెలియట్లేదు వాళ్ళకు.
ఐఐటీ నుంచి వస్తారు. ఐఐటీలో వచ్చినా ఇంకా పర్వాలేదు, 24 గంటలు చదువుకుంటూ కూర్చుంటే జ్ఞానం రాదు. తిరిగి చూడాలి, తిరిగి చూస్తే తెలుస్తుంది. నల్ల గొంగడ వేసుకొని నల్ల మేకను తీసుకొని నల్ల తుమ్మల చుట్టూ తిరిగే నల్ల నయ్యకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే వాడు పాము సంగతి, తేలు సంగతి, పుట్ట సంగతి, గడ్డి సంగతి అన్నీ తెలుస్తాయి. చదువుకున్నోడు అడుగుతాం, ఇసుక ఎక్కడ ఉంటుంది, నదిలో ఉంటుందండి అంటాడు. ఇంకా వాగులు ఉంటుందా, వాగులు ఉంటుందండి, చెరువులు ఉంటుందండి అంటాడు. గొర్రెలు కాస్తాడు ఏమంటాడు, చెరువులో ఉండదు సార్, చెరువులో నల్లరేగడి మట్టి ఉంటుంది సార్, నల్లరేగడి మట్టి ఉంటుంది చెరువులో, అందుకని ఇక్కడ ఇసుక ఉండదండి అని చెప్తారు. బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి, కొంటున్నారు, బాగా చాలా కొంటున్నారు. పెద్దవాళ్ళకు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కొనిపిస్తున్నారు, సంతోషించింది. ఎందుకంటే వాళ్ళకి భయం అవుతుంది ఇంకా పిల్లలు చదవరేమోనని. ఎందుకంటే జ్ఞానం అంతా అంతరిస్తుంది, పుస్తకాల్లో మిగిలిపోతుంటే కష్టమైపోద్ది. పుస్తకాలు చదవాలి కూడా, చదవాలి. దాంట్లో అరుదైన పుస్తకాలు అనేకమున్నాయి తెలుగు సాహిత్యంలో, అవన్నీ చదవాలి, చదివించాలి. చాలా మంది జ్ఞానులు రాసినాయి. నిజాయితీ సార్ చెప్పేది, అందరూ కూడా పుస్తక ప్రియులు చెప్పేది అదే. అంటే జ్ఞానం అనేది పుస్తకాల్లో కాదు, వాటిని అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సముపార్జిస్తే మన బుర్రలోకి వస్తుంది. దాంతో మనకు కూడా విజ్ఞానం పెరిగి భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడుతుంది, మనకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇది ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినట్టుగా 37వ బుక్ ఫెయిర్ కి సంబంధించిన వివరాలు. ఓటు స్టూడియో. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర.